G9 టీవీకు స్వాగతం. నా పేరు దివ్య. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు యోగి హెల్పింగ్ హ్యాండ్స్ అండ్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో త్రిభువన్ వారి హాస్పిటల్ వారి బృందంతో మార్కెట్ యార్డ్ నందు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వము తెలుగుదేశం గవర్నమెంట్ లో మాత్రమే ఈ రోజు ఇన్ని సంవత్సరాలుగా ఏ ప్రభుత్వంలో కూడా ఇలాంటి వైద్య శిబిరాన్ని రైతన్నలకు అందుబాటులో ఎవరు కూడా తీసుకొచ్చిన దాఖలాలు లేవు. అయితే ఈ రోజు మొట్టమొదటిసారిగా నా ఆధ్వర్యంలో ఇక్కడ రైతన్నలందరికీ కూడా ఏవైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద ఈ రోజు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అనేది నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడికి వచ్చి వీళ్ళు సహకరించినందుకు వీళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మా డైరెక్టర్లు అయితేనేమి, త్రిభువన్ హాస్పిటల్ బృందం అయితేనేమి, తర్వాత యోగి హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈ రోజు చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకు అంటే రైతన్నలకు ఉన్నటువంటి సమస్యలను మనం ప్రత్యేకంగా పట్టించుకోవడం అనేది మన మార్కెట్ కమిటీకి చాలా ఇంపార్టెంట్. నేను అందులో భాగంగానే వాళ్ళకి ఫుడ్ అయితేనేమి, తర్వాత వాళ్ళకి వాటరు, ఈ మౌలిక సదుపాయాలతో పాటు ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా గత ప్రభుత్వంలో చూసినట్టయితే రైతుల్ని మాట్లాడించిన దాఖలాలు కూడా లేవు. మాకు మా నాయకుడు అయినటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మా యువనేత లోకేష్ గారు అయితేనేమి మాకు ఒకటే చెప్పారు, రైతన్నలకు దగ్గరగా ఉంటూ వాళ్ళకున్నటువంటి సమస్యలను పరిష్కరించే విధంగానే మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి మాకు వాళ్ళు చెప్పిన డైరెక్షన్ లోనే మేము ముందుకు వెళ్ళడం జరుగుతా ఉంది. ఇందుకు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి సహకరిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను మాట్లాడుతున్నటువంటి ఈ ప్లాట్ఫారం మీద గతంలో షెడ్ ఉండేదండి. ఈ షెడ్ కొన్ని వర్షాల గాలులకు వెళ్ళిపోయింది. అయితే రైతన్నలందరూ కూడా ఒకటే నా వరకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వర్షాలు వస్తే ఇక్కడ మేము ముఖ్యంగా మన మార్కెట్ లో రాత్రికే వచ్చి మార్కెట్ ని అంటే రాత్రంతా కూడా వచ్చి ఇక్కడే పండుకొని జీవాలను పెట్టుకొని ఉండే పరిస్థితి ఉంది. వర్షాలు వస్తే మేము ఇక్కడ పండుకునే పరిస్థితి ఉండదు అని చెప్పి నాకు తెలియజేయడం జరిగింది. నేను ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి సంస్థలందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నాను, రైతన్నలకు ఎవరైనా అంటే 4,000 ఈ రోజు మన కడుపులోకి పోతున్నాయి అంటే అది రైతన్నల కృషే. కాబట్టి రైతన్నలకు మీరు ఏదైనా సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఆ సంస్థల్ని కూడా నేను అడుగుతున్నాను. ఎన్జిఓస్ ని కానీ స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి రైతు సమస్యలకు ఏవైతే రైతుల సమస్యలు మనం తీర్చడానికి ఉపయోగపడతాయో వాటిని వచ్చి నాకు సహాయం అందించాలని, నాకంటే కూడా రైతులకి మీరందరూ కూడా ముందుకొచ్చి మీ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఈ వేదికగా నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను. ఎందుకు అంటే నాకు చేతనైంది నేను చేస్తున్నాను, నాకు కూడా ఇంకొక 4 చేతులు కలిస్తే నేను ఇంకా ఎక్కువ వీళ్ళకి సహాయం చేయగలుగుతాను అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా అడుగుతున్నాను. ముఖ్యంగా మోడీ గారు చేపట్టినటువంటి నా దేశం నా బాధ్యతలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకు పెట్రోల్ డీజిల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే పోయే కొద్దీ ఇదే విధంగా మనం వృధా చేసుకుంటూ పోతే మొత్తానికే ఆగిపోయే పరిస్థితి ఉంది అనే ఉద్దేశంతో మోడీ గారు మనకు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ అంటే 2 వెహికల్స్ వాడే వాళ్ళు ఒకవేళ అది కూడా అవసరం లేదు అనుకుంటే ఒకవేళ ఈవీ వెహికల్స్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఈవీ వెహికల్స్ ని, అంతేకాకుండా మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేసేటువంటి సైకిల్ ని వాడడంలో కూడా తప్పు లేదు. అది ఆరోగ్యాన్ని ఇస్తూ 10 మందికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ దృష్టితో ప్రతి ఒక్కరూ కూడా మనము ఈ రోజు నేను కూడా కరెంట్ వెహికల్ ని, ఈవీ వెహికల్ ని నేను కూడా తీసుకుని రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీనికి స్పందించి అందరూ కూడా అంటే మన ఇంట్లో వాడే ఆయిల్ ని కూడా మనం తగ్గించుకొని వాడితే మనకు సమస్య అనేది ఉండదు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ, అంతేకాకుండా మా ముఖ్యమంత్రి వర్యులైతేనేమి, ఐటీ శాఖ మంత్రి వర్యులైతేనేమి, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ఉన్నటువంటి కాన్వాయ్ ని కుదించుకొని 1కి 2కే పరిమితం చేసుకున్నారు. కాబట్టి మనం అందరూ కూడా వాళ్ళ బాటలో నడచాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ధన్యవాదాలు. సోదరులకి నా నమస్కారం. ఇది చాలా మంచి కార్యక్రమం. మంచి డాక్టర్ల దగ్గర నుంచి సలహాలు తీసుకోండి, ఇక్కడ చెకప్ చేయించుకోండి. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు వెంకట్ సాయి, యోగి హెల్పింగ్ హ్యాండ్స్ అండ్ ట్రస్ట్ నేను డైరెక్టర్ని. ఈరోజు ఈ మార్గదర్శ కార్యక్రమానికి ముఖ్యంగా మాకు ఈ అవకాశం కల్పించిన బల్లా పల్లవి మేడం గారికి మరియు సురేష్ సార్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అనంతపురం జిల్లాలోనే మొట్టమొదటిసారిగా యోగి హెల్పింగ్ హ్యాండ్స్ అండ్ ట్రస్ట్ వారు మేడం బల్లా పల్లవి గారు ఆధ్వర్యంలో, చైర్పర్సన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ రైతుకి
రైతులకు సంబంధించిన మెగా వైద్య శిబిరాన్ని అందరూ దిగ్విజయం చేయాల్సిందిగా భావిస్తూ, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క రైతు బాంధవుడు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా భావిస్తూ, రైతు కుటుంబీకులు అయినటువంటి యోగి యాదవ్ గారు మరియు తర్వాత వాళ్ళ సతీమణి గారు, అలాగే మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఎవరైతే బల్లా పల్లవి గారు, ఒక రైతు సమస్య తెలుసుకోవడానికి ఒక రైతు కుటుంబీకులే ఖచ్చితంగా అవసరపడతారు. సో అది వాళ్ళ నుంచే మేము చూసి నేర్చుకున్నాము. సో ఇలాంటి ఇంకో మార్గదర్శక కార్యక్రమాలను ఫ్యూచర్ లో కూడా నిర్వహిస్తాము. దానికి మీ అందరూ సపోర్ట్ కావాలని నేను మీడియా మిత్రులకు ప్రార్థించేది ఒకటే, మంచి చేస్తున్న మా మేడంని, మా సార్ని, మా యోగి హెల్పింగ్ హ్యాండ్స్ ని మీ ఇంకా ప్రోత్సహించుకుంటా, మీ యొక్క ప్రోత్సాహం మాకు ఉండాలని కోరుకుంటూ, ఇలాంటి మీ ప్రోత్సాహం ఉంటే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా దిగ్విజయంగా మేడం గారు కానీ, సార్ గారు కానీ, మా యోగి హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత యోగి గారు కానీ, నేను కానీ, వెంకటసాయి నేను కానీ చేయగలుగుతామని అందరికి ప్రార్థిస్తున్నా. దయచేసి మీ సపోర్ట్ ఉండాలా. అలాగే మేడం అనే వ్యక్తి ఒక ఇల్లాలు ఇంటిని ఎలా చెక్కదీర్చి తీరుస్తుందో వచ్చిన 4 నెలల్లోనే మార్కెట్ యార్డ్ లో అనేక రకమైన కార్యక్రమాలను మేడం గారు చేపడుతూ ప్రజల మన్నన కోరుకునే వ్యక్తిగా, తర్వాత రైతు సమస్యలు ఏదైతే ఉందో సమస్యలని అన్ని సార్ట్అవుట్ చేసే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాలు చేస్తున్నారు. సో మీ యొక్క మీడియా మిత్రుల సహకారం మాకు ఎంతో అవసరం ఉంటుంది. అలాగే యావత్ ఆంధ్ర ప్రజలు, ఆంధ్ర రైతులు కూడా తెలుసుకోవాల్సిన సంగతి ఏమంటే, మనకు ఎవరైతే మనకు హక్కులు చేర్చుకొని మనల్ని మనగా ట్రీట్ చేస్తారో వాళ్ళ వెంటనే ఎప్పుడు మీరు ఉండాలా, వాళ్ళని మీరు ప్రోత్సహించాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదం అండి. నా పేరు యోగి. నేను యోగి హెల్పింగ్ హ్యాండ్స్ అండ్ ట్రస్ట్ అని స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఇది స్టార్ట్ చేసింది నేను రైతుల కోసమే ఫస్ట్ ఇది చేయడం అనేది ఫస్ట్ టైం అండి. ఖచ్చితంగా అంటే రైతు కుటుంబీకులు ఎవరైనా కానీ వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఏమున్నా కానీ వాళ్ళు ముందుగానే అన్ని తెలుసుకొని వాళ్ళు చికిత్స పొందుతారని చెప్పేసి నేను వాళ్ళకి కావాలని వాళ్ళకి దగ్గరలో వచ్చాను ఇవన్నీ. సో అందరూ వచ్చి చూపించుకొని వెళ్తారని ఆశిస్తున్నాను నేను. సో దీనికి గాను నాకు బల్లా పల్లవి గారు, ఇక్కడున్న టీం అంతా నాకు సహకరించారు. అండ్ త్రిభువన్ హాస్పిటల్ వాళ్ళు కూడా సహకరించినారు. ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా నేను వందనాలు చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు లేకుంటే ఈ సభ ఇంత ఆడంబరంగా జరిగేది కాదనుకుంటున్నా. సో నా భవిష్యత్తులో ఏదైనా నేను కార్యక్రమాలు చేయాలనుకున్నా మీ సహకారం నాకు ఖచ్చితంగా కావాలండి. సో ఈ యోగి హెల్పింగ్ హ్యాండ్స్ అండ్ ట్రస్ట్ ని ముందుకు సాగించడానికి మీ ప్రోత్బలం ఎంతో అవసరమని చెప్తున్నాను. సో థ్యాంక్ యూ. ఇక్కడ మొట్టమొదటిగా రైతులందరూ వచ్చారు, అది చాలా సంతోషం అండి. అసలు యాక్చువల్లీ మీకోసమే చేసినాను ఇది. మేడం గారు ప్రోత్సాహంతో ఇది నేను ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఇక్కడ మార్కెట్ యార్డ్ లో. నేను చెప్పిన వెంటనే ఒప్పుకున్నారు మేడం గారు, బల్లా పల్లవి మేడం గారు. నా దృష్టిలో మేడం గారు పేరే ఒక పదవి లాంటిది. నాకు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇలా అట్లా ఏం లేదు. మేడం గారు అంటే బల్లా పల్లవి గారు నాకు పదవి లాంటిది. సో సురేష్ గారు కానీ మేడం గారు కానీ నన్ను ప్రోత్సహించినారు. అండ్ త్రిభువన్ హాస్పిటల్స్ వాళ్ళు వెంటనే ఒప్పుకోవడం జరిగింది. సో వాళ్ళ ఎక్విప్మెంట్స్ కానీ వాళ్ళ వైద్య బృందం కానీ వచ్చి ఇక్కడ నీట్ గా చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తున్నారు కదా. సో దయచేసి రైతులందరికీ నేను విన్నపించుకోవడం ఏమంటాను, ఖచ్చితంగా అంటే ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉంటాయో వాళ్ళు చూసుకొని దయచేసి అన్ని చెక్ చేసుకొని తర్వాత హాస్పిటల్స్ కి సంప్రదింపై మీరు చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను.